హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లెటూరులో తెలుగమ్మాయి రమ్య. ఈరోజు వీడియో ఏంటంటే ఫస్ట్ టైం డైలీ వ్లాగ్ అనేది షూట్ చేశాను. కానీ డైలీ వ్లాగ్ అనేది షూట్ చేయడం ఎంత కష్టమో అది నాకు ఒకరోజు షూట్ చేశాక అర్థమైంది. అంటే మనం డైలీ వీడియో లేకుండా వర్క్ చేయడం ఒక ఎత్తు, మనం వీడియో పెట్టుకొని దాన్ని అది రికార్డింగ్ అవుతుందా లేదా అది చూసుకుంటా పని చేసేసరికి నాకు ఎప్పుడైనా డైలీ వర్క్ అయిపోయేసరికి మ్యాక్సిమం 9 అయిపోతుంది. టిఫిన్ చేసేసరికి 9:30 అట్లా అయిపోతుంది. కానీ ఆ రోజు మాత్రం నేను డైలీ వ్లాగ్ తీసిన రోజు మార్నింగ్ 5:50కో 6కో ఏమో లేచాను. అప్పుడు లేస్తే నా పని మొత్తం అయిపోయేసరికి 11:30 10:30 ఏమో అయింది. నేను వీడియోలో కూడా టైం అనేది చూపించాను చూడండి. అంటే మనకు ఎక్కువ అందరికీ ఇలా అవుతుందో నాకే ఇలా అవుతుందో ఏమో తెలియదు, కానీ ఏదన్నా మనకు వర్క్ తొందర అయిపోయి ఖాళీగా కూర్చున్నప్పుడు మాట్లాడడానికి ఎవరు రారు, ఎవరు కూడా ఉండరు మాట్లాడడానికి. మనం ఒక్కలేమే లోన్లీగా ఒక్కరేమే కూర్చోవాల్సి వస్తుంది. అదేదో సెల్లే లోకం అన్నట్టు సెల్లుని పట్టుకొని టీవీని ఆన్ చేసుకొని, అంటే నేనంటే మిషన్ స్టిచ్చింగ్ చేస్తాను కాబట్టి బ్లౌజులతో సరిపోతుంది. అదే అసలు మనం అసలు వర్క్ ఉందన్నప్పుడు ఒకరు కాకుండా ఒకరు మాట్లాడడానికి, ఒకరు కాకుండా ఒకరు వస్తూనే ఉంటారు. అంటే అలా అని కాదు, మనకు వర్క్ అయిపోతే ఈ వర్క్ అయిపోగానే మనం ఇంకో వర్క్ చేసుకోవాలి, మిషన్ మీద తొందరగా ఎక్కాలి, బ్లౌజులు తొందరగా కుట్టాలి అని నా విషయంలో నేను అలా ఖచ్చితంగా అనుకొని ఎర్లీ మార్నింగ్ లేచి పని మొత్తం చేసుకొని తొందరగా వెళ్ళి మిషన్ ఎక్కాలి, బ్లౌజులు ఒక 2-3 అయినా కుట్టాలి అని అనుకున్న రోజు అది అస్సలు కానే కాదు. నేను వీడియోలో కూడా చెప్పాను ఆ రోజు. ఈరోజు ఈ 4 బ్లౌజెస్ ఉన్నాయి, 4 బ్లౌజెస్లో 2 కుడతానో 3 కుడతానో 1 కుడతానో ఏమో అని. యాక్చువల్లీ ఆ రోజు నేను కుట్టింది 1 బ్లౌజ్ మాత్రమే. 1 బ్లౌజ్ మొత్తం కంప్లీట్ చేశాను. మళ్ళీ ఇంకా ఒక సగం కుట్టాను అంతే, 1.5 కుట్టాను. మళ్ళీ ఆ తెల్లవారి 2 డేస్ కంప్లీట్గా అసలు నేను మిషన్ అనేది ఎక్కలేదు. ఎందుకంటే మా బాబు బర్త్డే అనేది దగ్గరికి వచ్చింది. ఒకరోజు మా బాబు బర్త్డే డ్రెస్ కోసమని షాపింగ్ అని ఒకరోజు వెళ్ళాము. చిన్న చిన్న వర్క్స్ కూడా ఉంటే ఆ వర్క్స్ చూసుకొని తన డ్రెస్ కోసమని అట్లా అయిపోయింది. తెల్లవారి మళ్ళీ బర్త్డే రోజు కాబట్టి అమ్మ అక్క వాళ్ళ పిల్లలు వీళ్ళు వచ్చేసరికి ఇంట్లో కూడా ప్రిపేర్ చేయాలి కదా ఏమన్నా. అందుకని ఈ సౌండ్లో ఒకటి మధ్యలో ఈ వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడే ఈ సౌండ్లు ఒకటి వస్తూ ఉంటాయి. ఇంతసేపు ఏ డిస్టర్బెన్స్ లేదు, సైలెన్స్గా ఉంది. అమ్మ వాయిస్ ఓవర్ అన్న ఇద్దామని సెల్ ఇట్లా పట్టుకున్నానో లేదో ఈ బైక్లో సౌండ్లు స్టార్ట్ అయిపోయినాయి. ఆ రోజు మొత్తం ఇక బర్త్డే గురించి అదేంటి ఫుడ్ ప్రిపరేషన్ అవన్నీ జరిగిపోయిందా. ఆ తెల్లవారి ఎక్కుదామని అంటే ఆ తెల్లవారి కూడా అస్సలు ఇక 2 డేస్ టైర్డ్ అయిపోయి ఉండేసరికి అసలు మిషన్ అనేది ఎక్కబుద్ధి కాలేదు. అట్లా కంప్లీట్గా నేను 2-3 డేస్ అసలు మిషన్ అనేది ఎక్కలేదు. ఆ బ్లౌజులు అనేది అలానే ఉన్నాయి. అలా ఉంటుంది. మనకు వర్క్ ఉన్నప్పుడే ఎవరో ఒకరు వస్తూ ఉంటారు మాట్లాడడానికి. అదే వర్క్ లేనప్పుడు ఎవరితో టైంపాస్గా మాట్లాడదాం అని అనుకున్నా కూడా ఎవ్వరు రారు. వచ్చిన 1 or 2 minutes అంతే, అట్లా మాట్లాడతారు వెళ్తారు అంతే. అంతకన్నా ఎక్కువసేపు స్పెండ్ చేయరు, మాట్లాడరు. మనం మాట్లాడదాం అనుకున్నా వాళ్ళు ఉండరు, వెళ్ళిపోతూనే ఉంటారు. అలా జరిగింది. ఆ రోజు 10:30 అయిపోయింది. నేను మ్యాక్సిమం లాస్ట్ 9:30 వరకు కంపల్సరీ టిఫిన్ చేస్తాను. కాకపోతే ఈ మధ్యలో అసలు బాడీలో ఓపిక అనేది ఉండట్లేదు కాబట్టి పని చాలా ఉంటే 9 వరకు ఖచ్చితంగా టిఫిన్ చేసిన తర్వాతనే మిగతా పని అనేది చేసుకుంటూ ఉన్నాను. టిఫిన్ అనేది 10-10:30కి అట్లా టిఫిన్ చేసిన అనుకోండి, నేను మళ్ళీ ఆఫ్టర్నూన్ 1 వరకు అన్నం తినాలని అంటే అసలు 10-10:30కి టిఫిన్ చేశాక 1కి ఎవరికైనా ఆకలి అవుతుందా? అస్సలు కాదు. అలా తినకుండా మా ఆయన 1కి వచ్చి అన్నం తింటాడు కావచ్చు, ఖచ్చితంగా నేను చచ్చినట్టు ఖచ్చితంగానే కూర్చొని తినాలి. అందులో కూడా నేను మనకు ఆకలి కానప్పుడు కొంచెమే అన్నం వేసుకుంటాం కదా, అట్లా వేసుకున్నా కూడా తలనొప్పి. అందుకనే అదేదో ఫస్ట్ టిఫిన్ చేస్తే మనం ఇది పని అంతా ఇంట్లో పని చేసుకునే లోపల సగం అరిగిపోతుంది. 1 వరకు హాయిగా తినచ్చు కదా అని అదొక టెన్షన్. అందుకే ఈ మధ్యలో అలానే చేస్తూ ఉన్నాను. వీడియోలో కూడా నేను చెప్పాను. మ్యాక్సిమం 9 వరకు నేను ఈ వీడియో షూట్ చేసినప్పుడు మాత్రం 9 వరకు అసలు నేను ఇంట్లో ఊడవలేదు, బోల్ తోమలేదు,
కానీ మెయిన్గా పిల్లలకి వంట చేసి బాక్సెస్ పెట్టి పిల్లల్ని స్కూల్కి రెడీ చేసి పిల్లలకి టిఫిన్స్ పెట్టి జ్యూస్ చేసి తాగిపించి పిల్లల వరకు వాళ్ళకి ఏమేమి అవసరమో అంతవరకే మ్యాక్సిమం చేసి పంపుతాను. పిల్లలు వెళ్ళాక మిగతా పని అనేది వాళ్ళు వెళ్ళాకనే మిగతా పని నేను కంప్లీట్గా చేసేసుకుంటాను. వాళ్ళు ఉన్నా కూడా నాకు ఏం పని తోయదనమాట. మెయిన్గా వాళ్ళు కావాల్సినవి మాత్రమే చేస్తాను. ఇక్కడ అనేది వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇక్కడ వీడియోలో కూడా మీకు అర్థమవుతుంది. నేను కూరగాయలు కట్ చేస్తూ ఉన్నప్పుడు ఆ రోజు నాకు వేలు కట్ అయిపోయింది అన్ఎక్స్పెక్టెడ్గా. అసలు అనుకోలేదు నేను. అది ఇంకా షార్ప్గా లేదు, చాకు షార్ప్గా ఉంటే అసలు నా చెయ్యి మొత్తం కట్ అయిపోయేదేమో. షార్ప్గా లేదు, నార్మల్గా ఉంది. అప్పటికి అయినా కట్ అయిపోయింది. నాకు అసలు బ్లడ్ లేదు కాబట్టి అదంతా లోపలికి కట్ అయిన తర్వాత అసలు ఒక 1 డ్రాప్ మాత్రమే వచ్చింది బ్లడ్. ఒక్కసారి ఇది మా ఇల్లు చూడండి. పిల్లలు పోయిన తర్వాత 1 డ్రాప్ అనేది వచ్చింది. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇల్లు ఎలా గందరగోళంగా ఉంటుందో ఒక్కసారి చూడండి. సింక్లో మొత్తం బోళ్ళు, వంట రూమ్ చూడండి మొత్తం పైకి ఆగం ఉంది. బట్టలు ఉతకడం ఎప్పుడు చేయడం ద్వారా వేలు మొత్తం చేసుకోవాలి. ఇల్లు చూడండి, మార్నింగ్ ఉన్నాను, ఇల్లు టైం కూర్చాను. ఎలా ఉందో చూడండి. ఇప్పుడు చూడండి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంది ఇల్లు. మళ్ళీ ఆఫ్టర్ నేను మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉంటుందనేది చూపిస్తాను. ఇది కాదు, ఇంకా హాల్లో కూడా వాళ్ళు వాటర్ తాగినా టిఫిన్ చేసినా అక్కడ ఆగం చిందరవందరగా ఉంటుంది. ఇక చూడండి ఎలా ఉందో, ఇల్లంతా ఆగం ఉంది. ఇప్పుడు నేను ఇదంతా సర్దుకోవాలి. మళ్ళీ నేను స్టిచ్చింగ్ చేస్తాను అన్నమాట. స్టిచ్చింగ్ కూడా ఎక్కాలి. ఇదంతా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తా. ఫస్ట్ నేను టిఫిన్ చేస్తాను. టైం ఆల్మోస్ట్ 9 కావడానికి వస్తూ ఉంది. నేను టిఫిన్ చేసిన తర్వాత ఇల్లు ఉడవడం, బట్టలు తోమడం, బట్టలు ఉతకడం ఇవన్నీ అయిపోయాక మళ్ళీ చూద్దాం. వాటన్నీ చేయాలంటే ఎనర్జీ ఉండాలి కదా. అందుకనే ఫస్ట్ నేను మాత్రం టిఫిన్ చేసిన తర్వాత కలుద్దాం. మళ్ళీ ఇక్కడ నేను వీడియో అనేది ఓన్లీ పనుల వరకు, అంటే వంట అనేది ఏమీ వీడియో అనేది షూట్ చేయలేదు. ఓన్లీ డైలీ వ్లాగ్, అంటే వంట కూడా వస్తుంది డైలీ వ్లాగ్లో, కాకపోతే నేను అది షార్ట్ రూపంలో పెడతా ఉన్నాను కాబట్టి ఇందులో యాడ్ చేయలేదు. వీడియో అనేది లెంతీ అయిపోతుందని ఓన్లీ మనం ఊడవడం, మనకి లేడీస్కి ఎలా ఉంది మార్నింగ్ లేవగానే ఊడవడం, తుడవడం, ఉతకడం, పెట్టడం అవే ఉంటుంది కాబట్టి అవే అనేది ఎంత టైం వరకు ఉంటుందో అసలు ఇంట్లో జాబర్స్ పని నయం అనిపిస్తుంది నాకైతే. ఒక్కోసారి హాయిగా వెళ్ళి రావచ్చు అని అనిపిస్తుంది. ఒకనప్పుడు నేను కూడా జాబ్ చేశాను, కానీ అమ్మో ఇంట్లో ఉండడం, మనం ఇంట్లో పని చేసుకోవాలి, మళ్ళీ రీస్టిచ్చింగ్ చేస్తాను కాబట్టి అది చేయాలి. ఇన్ని పనులు చేసినా మళ్ళీ మీరు ఏం చేస్తున్నారు అని కొంతమంది ఆడవాళ్ళని అంటూనే ఉంటారు మగవాళ్ళు. అది మాత్రం కంపల్సరీ ఉంటూనే ఉంటుంది. ఇంత పని ఉంటూనే లేచిన కానుంచి పడుకునే రాత్రి వరకు అసలు రెస్ట్ అనేదే ఉండకుండా ఒక పని తర్వాత ఒక పని ఉంటూనే ఉంటుంది. చేసుకుంటూనే ఉండాలి. రెస్ట్ అనేది అసలు మాత్రం ఉండదు. అయినా కూడా మాటలు పడాల్సి వస్తూనే ఉంటుంది కొంతమంది ఆడవాళ్ళకి. తప్పదు అనుకొని భరించేసుకోవాలి అంతే తప్పించి ఏం లేదు. ఇక్కడ బట్టలు మొత్తం ఉతికేసి జాడించి మళ్ళీ ఇక్కడ అనేది ఎండేస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి, అట్లా కొద్దిసేపు నాకు టైం పాస్ కావడానికి కొంచెం ఒక ఆమె మా పక్కింటి ఆమె వచ్చి అట్లా కొద్దిసేపు మాట్లాడి వెళ్తుందన్నమాట. ఆమె అడుగుతూ ఉంది, అదెందుకు పెట్టావు, దానికి అదేంటి సెల్ ఎందుకు పెట్టినావు అని అడుగుతూ ఉన్నది. అంటే నేను చెప్తా ఉన్నాను వీడియో కోసం, వీడియో షూట్ చేస్తూ ఉన్నాను, అది నీకు ఛానల్ ఉందా అని అడుగుతూ ఉంది. అంటే ఉంది అని నేను చెప్పిన. ఏం పేరు అంటే నా ఛానల్ నేమ్ చెప్పిన, పల్లెటూరులో తెలుగు అమ్మాయి రమ్య అని. అమ్మ చెప్పిన తర్వాత కొద్దిసేపు అట్లా మామూలుగా మాట్లాడి వెళ్ళిపోయింది. ఇక్కడ అయిపోయిన తర్వాత రోజు నా మార్నింగ్ రొటీన్ అంటే సేమ్ ఇలానే ఉంటుంది. పిల్లలు వెళ్ళాక బట్టలు నానబెట్టి బట్టలు పిండేస్తా ఫస్ట్. మళ్ళీ తర్వాత నెక్స్ట్ బౌళ్ళు అనేది కొంచెం లాస్ట్కి తోమేస్తా. తర్వాత ఇల్లు ఉడవడం అనేది ఒక్కోసారి
పిల్లలు ఉన్నప్పుడే ఇల్లు ఊడవడం అవన్నీ ఉంటుంది. ఒక్కోసారి మాత్రం అసలు కుదరదు. ఎందుకంటే ఈరోజు నేను వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి కెమెరాతోనే ఉండాలి కాబట్టి అసలు టైం అనేది అసలు ఫాస్ట్గా గడిచిపోయింది. టైం అయితే తెలియకుండానే గడిచిపోయింది అసలు టైము. ఇక్కడ ఈ బెడ్రూమ్ ఒకటి ఊడ్చేస్తూ ఉన్నాను. ఇంకో బెడ్రూమ్ కూడా ఉంది. ఆ బెడ్రూమ్ ఊడ్చేటప్పుడు నేను వీడియో అనేది షూట్ చేయలేదు. ఎందుకంటే అందులో పిండేసిన నేను న్యాచురల్గానే చెప్తాను కాబట్టి ఏదైనా పిండేసిన బట్టలు మొత్తం అందులో ఉన్నాయి. నాకు మడత పెట్టడానికి అసలు టైం లేదు. నేను 2-3 డేస్కి ఒక్కసారి బట్టలు అనేది మడత పెట్టి సెల్ఫ్లలో సర్దుకుంటూ ఉంటాను. అందుకని అందులో ఉంది కొంచెం మెస్సీగా ఉందని నేను ఆ రూమ్లో అనేది షూట్ చేయలేదు. మడత పెట్టాలి ఆ బట్టలన్నీ. ఇక్కడ బ్లౌజులు కుట్టాలి ఈరోజు. అవి ఈవినింగ్ అయిన తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత పిల్లలు హోంవర్క్స్ చేసుకునే టైంలో నేను ఆ బట్టలు అనేది మడిచేసి వేస్తానన్నమాట. ఇక్కడ బౌల్ అనేది తోమేస్తూ ఉన్నాను. ఆ సింక్ మొత్తం నిండింది. బౌళ్ళు, టిఫిన్ బౌళ్ళు, వంట చేస్తూ ఉంటాను. అవి పాల గిన్నెలు, అవన్నీ జ్యూస్ తాగినాయి గిన్నెలు, మిక్సీలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ నేను క్లీన్ చేసి మళ్ళీ తర్వాత గ్యాస్ కూడా మొత్తం క్లీన్ చేసుకుంటాను. గ్యాస్ కింద కూడా ఇక్కడ మేము అసలు 2 రూమ్స్లలో టైల్స్ వేయడం జరిగింది కానీ మిగతా రూమ్లలో అసలు టైల్స్ వేయడం అసలు జరగట్లేదు. ఆ టైం అనేది ఎప్పుడు వస్తుందేమో కూడా అర్థం కావట్లేదు. టైల్స్ తెచ్చి ఆడబెట్టాం కానీ వేసేవాళ్ళు అసలు రమ్మంటే అస్సలు రావడం లేదు. ఇక్కడ చూడండి అదే చూపెడతా ఉన్నాను. ఇక్కడ 2 గిన్నెలు ఎందుకు పెట్టానంటే అక్కడ మాకు వాటర్ ప్యూరిఫైయర్ ఉంది కదా, అందులో నుంచి మనం వాటర్ తీసుకొని తాగినాక వేస్ట్ వాటర్ అనేది వస్తాయి కదా, అవి వేస్ట్ చేయకుండా 2 గిన్నెలలో పెడితే ఒక గిన్నె నిండి ఇంకో గిన్నెలో పడతాయి. అవి నేను మళ్ళీ బౌల్ తోముకోవడానికైనా, కూరగాయలు కడగడానికైనా, బియ్యం కడగడానికైనా, లేకుంటే బాత్రూంలో బకెట్లోనైనా వేస్తాను. వేస్ట్గా కింద పోకుండా అట్లా వాటర్ని సేవ్ చేస్తాను. మీకు కూడా ఇక్కడ వీడియోలో అదే చూపెడతా ఉన్నాను. నేను వాటర్ని వేస్ట్ చేయకుండా నేను ఇట్లా పెడతాను అని. ఇక్కడ చూడండి మొత్తం ఇల్లు తూడ్చిన, మొత్తం గిన్నెలు కూడా కడిగేసిన. ఇప్పుడు చూడండి, అప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి అని చెప్తాను. ఇక్కడ కింద క్లాత్ మాత్రం కంపల్సరీ ఒకటైతే ఖచ్చితంగా ఉంచుతాను. మీకు వీడియోలో కొంచెం కలర్ షేడ్గా పెడతా ఉంది కానీ నార్మల్గా బాగానే ఉంటుంది. ఇక్కడ కూడా ఇక్కడ టైల్స్ వేసినాం, అక్కడ టైల్స్ వేయలే కాబట్టి ఆ దుమ్ము అనేది మళ్ళీ టైల్స్కి అతుక్కుంటుందని అక్కడ ఒక డోర్ మ్యాట్ లాగా అక్కడ ఒకటి వేస్తాము. ఇక్కడ బౌల్ దోమింది కింద పడితే అక్కడ మన కాళ్ళ దుమ్ము అంతా టైల్స్కి మొత్తం బ్లాక్ అయిపోతుందని ఇక్కడ ఒక క్లాత్ వేస్తాను. మొత్తం టైల్స్ వేస్తే ఏముండదు, సగం వేసి సగం ఆపేసరికి వర్క్ అనేది మస్తు ఇబ్బంది అవుతూ ఉంది. అవి మొత్తం మరకలు అంటే మాత్రం అస్సలు పోవట్లేదు. అందుకని ఇలా వేస్తే బెటర్ కదా అనే ఉద్దేశంతో ఇలా వేసి ఉంచుతాను అన్నమాట. తర్వాత ఈ రూమ్లో కూడా మొత్తం వేసాను. ఇక్కడ ఓన్లీ ఇది మాత్రం నా స్టిచ్చింగ్ చైర్ అనమాట. ఇందులో బట్టలు ఖచ్చితంగా ఉంటాయి. ఇక్కడ ఇది మా ఆయన పాయింట్, ఏమో ఆల్ట్రేషన్ చేయాలని అంటే నేను దాని మీద వేసాను. ఆ చైర్లో మాత్రం ఖచ్చితంగా బట్టలు ఉంటాయి. ఎందుకంటే మిషన్ కుట్టాలంటే కొన్ని సగం ఉన్నాయి, అందులోనే వేస్తాను నేను. ఇక్కడ ఎవరైనా వస్తే కూర్చోవడానికని అదొక చైరు. అంతే, ఇల్లు మొత్తం క్లీన్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ నేను చేసేది ఏమంటే స్నానానికి వెళ్ళి నెక్స్ట్ మిషన్ మీదనే కూర్చోవాలి. అక్కడ టబ్బు చైర్లో కూడా 2 చున్నీలు ఉన్నాయని మీతో చెప్తా ఉన్నాను. ఓకే అండి, ఇక్కడ నేను స్నానం చేసి వచ్చిన తర్వాత మిషన్కి మొత్తం క్లీన్ చేసుకొని ఆయిల్ అనేది వేస్తూ ఉన్నాను. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఆల్మోస్ట్ పని మొత్తం అయిపోవడానికి వచ్చేసింది. ఇప్పుడు స్టిచ్చింగ్ చేయాలి. బ్లౌజులు ఆడబెట్టుకున్నాను, అది మిషన్ మీద పెట్టుకున్నాయి. అది 4 బ్లౌజెస్ ఉన్నాయి. ఆ 4 బ్లౌజెస్ కుడతానా, 2 కుడతానా, 3 కుడతానా ఏమో తెలియదు. ఎన్ని కుడతానా అనేది ఏమీ తెలియదు. టైం వచ్చేసి 11:20 అవుతుంది. కానీ 11:20 అంటే ఇంతకుముందు నేను బట్టలు ఆరేసినప్పుడు నాతో ఒక ఆమె వచ్చి మాట్లాడింది కదా, అట్లా ఇంకో ఆమె కూడా వచ్చింది. అట్లా మాట్లాడేసరికి అట్లా 1 అవర్ ఏమో వేస్ట్ అయిపోయింది. అట్లా 1 అవర్ వేస్ట్ కాకుంటే 10:20 అవ్వు. 10:20 అంటే 10:30, 11 వరకు నేను మిషన్ ఎక్కేదాన్ని. కాకపోతే 1/2 అవర్ లేట్ అయింది. ఇప్పుడు మిషన్ ఎక్కిస్తూ ఉన్నాను స్టిచ్చింగ్కి. ఇప్పటి నుంచి మళ్ళీ మధ్యాహ్నం అన్నం తినేంతవరకు 1కి అట్లా లేస్తాను. మళ్ళీ లంచ్ చేసి మళ్ళీ నిద్ర వస్తే పడుకుంటాను. నిద్ర రాకుంటే అలాగే బ్లౌజులు అనేది కుట్టాలని అనుకుంటా ఉన్నాను. చూడాలి ఏమవుతుందో. 4 కుడతానా, 2 కుడతానా, 3 కుడతానా, 1 కుడతానా అనేది ఏమీ తెలియదు. నేను ఎన్ని కుట్టాను అనేది ఈవినింగ్ చెప్తాను. ఈవినింగ్ బ్లాగ్లో చెప్తా ఉన్నాను.
ఈరోజు వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 11:30 అట్లా అయిపోతుంది. అంతసేపు నా డే రొటీన్ వ్లాగ్ అనేది లెంత్ వీడియోలో ఖచ్చితంగా పెడతాను. చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలే మర్చిపోకండి. ఓకే అండి, బాయ్.